గగన్ భూమి చేయి పట్టుకొని భూమి కళ్ళలో కళ్ళు పెట్టి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒక రౌండ్ వరకు నడిపిస్తూ ఉంటాడు. తర్వాత గగన్ తేరుకొని నేనేంటి ఈవిడకేదో అసిస్టెంట్ లాగా నేను ఇలా నడిపిస్తున్నాను అని గగన్ మనసులో అనుకుంటూ వెంటనే భూమి చేతిని వదిలేస్తాడు. దాంతో భూమి కింద పడిపోతూ ఉంటుంది. ఏంటండి ఇలా వదిలేశారు, నేను కింద పడిపోయాను అని భూమి అరుస్తూ ఉంటుంది. అదేంటి సార్ అని గగన్ చెప్తాడు. అదేంటి సార్ అని ఎందుకు వదిలేశారు అని భూమి అరుస్తూ ఉంటే మధ్యలో వదిలేసింది నువ్వా నేనా అని గగన్ అంటూ ఉంటాడు. నేను ప్రాక్టీసింగ్ చేయిస్తూ ఉంటే నువ్వే సడన్గా నా చెయ్యి వదిలేసి కింద పడిపోయావు అని గగన్ కవరింగ్ చేసుకుంటూ ఉంటాడు. అవునా సార్, అయితే కాస్త చెయ్యి అందిస్తారా అని భూమి తన చేతిని అందిస్తూ ఉంటే మళ్ళీ మధ్యలో వదిలేయడానికా అని గగన్ ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. వదలను సార్ అని భూమి అనగానే మళ్ళీ గగన్ చెయ్యి అందిస్తూ ఉంటే గగన్ భూమి చెయ్యి దగ్గర తన చెయ్యి పెట్టేసరికి నాకు కాస్త నడవడం వచ్చే వరకు మీ చెయ్యి వదలను అని భూమి చెప్పగానే మళ్ళీ గగన్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఆ తర్వాత వదిలేస్తాను అంటున్నావు అంతే కదా అని గగన్ అంటే మీ చెయ్యి పట్టుకుని పబ్లిక్లో నడిస్తే చూసే జనాలకి బాగుండదు కదండి సార్ అని భూమి అంటూ ఉంటుంది. అవును, అది కరెక్టే అని గగన్ తన చేతిని భూమి చేతికి అందించి పైకి లేపుతాడు. నీ ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని గగన్ చెప్తూ ఉంటాడు. అలా మళ్ళీ భూమి గగన్ చేయి పట్టుకొని గగన్ చుట్టూ తిరుగుతూ ప్రాక్టీసింగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా కాసేపు తిరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు కాస్త పర్వాలేదు సార్, ఓకే సార్ అని భూమి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషంలో అంతా పర్ఫెక్ట్ అయిపోవడానికి ఇదేమీ సినిమా కాదు, కాస్త కష్టంగానే ఉంటుంది, సరే నువ్వు వెళ్ళు అని గగన్ అంటూ ఉంటాడు. భూమి ఆ స్కర్ట్తో బయటికి రాగానే ఆదితో పాటే అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏముంది మామ, కత్తి లాంటి ఫిగర్ అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే గగన్ వచ్చేసి కోపంగా చూస్తూ ఉంటాడు. సరే సార్ అంటూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా భూమి గగన్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ భూమి పక్క సీట్లో కూర్చొని ఉండడంతో భూమి కాళ్ళని గగన్ కళ్ళు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ కూడా తిప్పుకోలేక తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇక మనకేమో అలా వైకుంఠపురంలోని సాంగ్ వేస్తూ ఉంటారు. భూమి కాసేపటికి గమనిస్తుంది. హలో, ఏం చూస్తున్నారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే నేనేం చూడలేదు అని గగన్ అంటాడు. లేదు మీరు చూశారు అని భూమి, లేదు నేను చూడలేదు అని గగన్, లేదు మీరు చూడటం నేను చూశాను అని భూమి అంటూ ఉంటే నేనేం చూశానో చెప్పు అయితే అని గగన్ అంటాడు. అబ్బే ఏమీ లేదు లేండి అని భూమి సైలెంట్ అయిపోయి తన చేతుల్ని అడ్డుగా పెట్టుకొని ఉంటుంది. తర్వాత గోరింటాకు పిన్ని టీవీలో పాత శోభన్ బాబు సినిమా చూస్తూ ఉంటే గోరింటాకు టీవీ రిమోట్ ఇలా ఇవ్వు, నేను న్యూ హాలీవుడ్ మూవీ చూడాలి అని నక్షత్ర అంటే ఆ హాలీవుడ్ మూవీలో ముద్దులు తప్పిస్తే ఏముంటాయి, పాత సినిమాలు చాలా బాగుంటాయి, నా శోభన్ బాబు సినిమా ఫేవరెట్ సినిమా, చూడు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఆ శోభన్ బాబు సినిమాలో ముద్దు సీన్ ఒకటి వస్తూ ఉంటుంది. అది చూసిన నక్షత్ర గోరింటాకు ముందు మమ్మీని పిలువు అని నక్షత్ర తొందర పెడుతూ ఉంటుంది. ఏంటి బేబీ అని అపూర్వ అక్కడికి వస్తుంది. మమ్మీ నా పెళ్లి సంగతి ఏం చేసావు మమ్మీ, అదే మమ్మీ బావతో నా పెళ్లి సంగతి చెప్పు మమ్మీ అని నక్షత్ర అరుస్తూ అడుగుతూ ఉంటుంది. నీకెప్పుడు పెళ్లి గోలేనా అని అపూర్వ అంటే అవును మమ్మీ, నాకు బావతో పెళ్లి తప్పించి ఇంకేం గోలా ఉండదు మమ్మీ, ముందు పెళ్ళైన తర్వాత పిల్లల టాపిక్ తీసుకువస్తాంలే, అది నేను బావ డిసైడ్ చేసుకొని చెప్తాంలే మమ్మీ తర్వాత అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బా నీ కూతురు చూసావా అపూర్వ అని గోరింటాకు తలపట్టుకుంటే ఒసై ఆ రోజు ఆ సిచ్యువేషన్లో తప్పక నీకు మాట ఇవ్వాల్సి వచ్చింది అని అపూర్వ తలపట్టుకుంటుంది. కానీ శారదత్తయ్యని కూడా ఒప్పించేశావు కదా మమ్మీ అని నక్షత్ర అంటే ఒప్పించేశాను, కానీ ఆ గగన్ గాడు ఒప్పుకోవటం లేదు, మీ నాన్న దగ్గర ఇరికించడానికి కూడా ట్రై చేశాడు, తెలీదా నీకు, గుర్తులేదా అని అపూర్వ అంటుంది. అంటే వాడు ఎప్పటికీ పెళ్ళికి ఒప్పుకోడని అర్థం, ప్లీజ్ బేబీ వాడిని మర్చిపో బేబీ అని అపూర్వ నక్షత్ర చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. మర్చిపోయే ప్రశ్నే లేదు మమ్మీ, నేను బావనే పెళ్లి చేసుకుంటాను, బావని పెళ్ళికి ఒప్పించే ఐడియా నాకు వచ్చేసింది మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏంటి బేబీ ఆ ఐడియా అని అపూర్వ అంటే అప్పుడే నక్షత్ర ఆ శోభన్ బాబు సినిమాని టీవీలో చూపిస్తూ ఉంటుంది. ఇది చూడు మమ్మీ అని చెప్తూ ఉంటే అందులో శోభన్ బాబు శ్రీదేవితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. శ్రీదేవికి ముద్దులు పెట్టడం, పైకెత్తి తిప్పడం అదంతా చేస్తూ ఉంటే ఇందులో గగన్ వాడు పెళ్ళికి ఒప్పుకునే ఐడియా నాకేమీ కనిపించట్లేదే అని అపూర్వ అంటూ ఉంటే నాకేమీ అర్థం కావటం లేదు అని అంటూ ఉంటుంది. ఇంకా అర్థం కాకుండా ఉండటానికి ఏముంది మమ్మీ, ఏదో ఒక అకేషన్ పెట్టి నేను బావతో ఇలా కమిట్ అయిపోతాను అని నక్షత్ర చెప్తగానే గోరింటాకు అపూర్వ ఇద్దరు నోటి మీద వేలు వేసుకుంటూ ఉంటారు.
అప్పుడు నాన్న కూడా ఒప్పేసుకుంటాడు మమ్మీ, ఇదే మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఎలా ఉంది మమ్మీ నా ఐడియా అని నక్షత్ర అనగానే, అమ్మాయి ఒకసారి మొన్న మనం గగన్ గాడిని కలిసినప్పుడు వాడు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకో అని గోరింటాకు అంటూ ఉంటుంది. మళ్ళీ ఈసారి కనుక నక్షత్ర నా దగ్గరికి వచ్చిందో అని గగన్ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావురా అని వీడియో తీసి మా బాబాకి పంపిస్తావు అంతే కదా అని అపూర్వ అనడం, గగన్ నవ్వుతూ వెళ్ళడం మొత్తం కూడా అపూర్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అపూర్వ అని గోరింటాకు చెప్పడంతో అప్పుడే అపూర్వ ఊహించుకుంటూ ఉంటుంది. గగన్ గేటు దగ్గర నిలబడి ఉంటే గేటు యువతల శరశ్చంద్ర అపూర్వ ఇద్దరూ నిలబడి బాబు బాబు అని అడుక్కునే వాళ్ళలాగా అడుక్కుంటూ ఉంటారు. బాబు ఒక్కసారి అర్థం చేసుకో బాబు అని అపూర్వ అంటే, ఎందుకు ఇలా వచ్చారు అని గగన్ చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బాబు అలా మాట్లాడతావు, జరిగిందంతా నీకు తెలుసు కదా బాబు అని అపూర్వ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అయితే తెలుసు, మీకు తెలియదా అని గగన్ అంటాడు. తెలుసు కనుకే కదా బాబు మేము ఇంత దీనంగా వేడుకోవటానికి వచ్చాము అని శరశ్చంద్ర అపూర్వ ఇద్దరూ ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్దామనే వచ్చాను. మీ కూతురు నక్షత్రనే నన్ను ప్రేమించాను అని నా దగ్గరికి వచ్చింది. ఇక ఏం చేయమంటారు, మగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకే ఏదో జరిగిపోయింది. ఇక వెళ్ళండి అని గగన్ చాలా గర్వంగా చెప్పినట్లు అపూర్వ ఊహించుకుంటూ ఉంటుంది. ఇక వెళ్ళండి అని గగన్ అనగానే శరశ్చంద్ర అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి గగన్ చేతులు పట్టుకొని దండం పెడుతూ, బాబు బాబు అలా మాట్లాడకు బాబు, పెళ్ళి అయిన తర్వాత జరగాల్సింది పెళ్ళికి ముందే జరిగితే మేము ఎలా బ్రతిమలాడడం తప్పిస్తే ఇంకేం చేయగలం బాబు, అలా అనకు బాబు, పెళ్ళి చేసుకో బాబు అని వేడుకుంటూ ఉంటారు. పెళ్ళి గిల్లి జాంతానై వెళ్ళండి అని గగన్ లోపలికి వెళ్తూ ఉంటే, అలా అనకు బాబు, దాని జీవితం నాశనం చెయ్యకు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాం అని శరశ్చంద్ర అపూర్వ గగన్ కాళ్ళు పట్టుకుంటారు. అయితే గగన్ వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్తూ వాళ్ళని కాళ్ళతో కొట్టడంతో వాళ్ళు కింద పడిపోయి అపూర్వ ఊహించుకుని తేరుకుంటుంది. ఏంటమ్మాయి ఎలా ఊహించుకున్నావు, ప్రొసీడ్ అయిపోదామా, మీ అమ్మాయి వేసిన ప్లాన్ ఎలా ఉంది అని గోరింటాకు అడగడంతో అబ్బా పిన్ని అంటూ గోరింటాకుని ఒక తోపు తోసేస్తుంది. ఏంటమ్మాయి మీ అమ్మాయి చెప్పిన ప్లాన్కి నాపై చేయి చేసుకుంటున్నావు, మీ అమ్మాయిపై చేయి చేసుకో అని గోరింటాకు అంటుంది. పిన్ని నా కోపాన్ని ఇంకా పెంచకు అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి నక్షత్రకు చెప్పుకో అని గోరింటాకు అనడంతో, బేబీ అలాంటివేవి పెట్టుకోకు బేబీ, తర్వాత అన్నీ తారుమారైపోతాయి అని అపూర్వ అంటే, మరి బావతో నా పెళ్ళి అని నక్షత్ర అంటూ ఉంటుంది. అయ్యో వద్దనే వద్దు అని గోరింటాకు ఎంత నచ్చ చెప్పినా కూడా కుదరదు, మాట్లాడి తీరాల్సిందే అని నక్షత్ర ముందుకేస్తూ ఉంటుంది. మమ్మీ నువ్వు ఒప్పిస్తావా లేదా, లేకుంటే నేను అదే చేస్తాను మమ్మీ అని నక్షత్ర చెప్పడంతో, సరే మాట్లాడతానులే అని అపూర్వ అంటూ ఉంటుంది. అయితే రా మమ్మీ ఇప్పుడే వెళ్దాం అని నక్షత్ర అంటూ ఉంటుంది. అయ్యో మంచి చెడు రోజు చూసుకొని వెళ్దాంలే అని అపూర్వ అంటే, అత్తయ్యతో మాట్లాడడానికి అవన్నీ చూసుకున్నామా ఏంటి, ఇప్పుడే వెళ్దాం రా మమ్మీ, లేకుంటే నేను అలా ప్రొసీడ్ అయిపోతాను మరి అని నక్షత్ర బ్లాక్మెయిల్ చేసి మరి అపూర్వని తీసుకువెళ్ళిపోతుంది. తర్వాత గగన్ భూమి ఆఫీస్కి రాగానే హలో గగన్ గారు అని ఒకతను షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే భూమి వెనకాల రావడంతో షీ ఈజ్ యువర్ ప్రియాన్సీ అని అడుగుతూ ఉంటాడు. లేదు షీ ఈజ్ మై పిఏ అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇలాంటి బ్యూటీలని పక్కన పెట్టుకుంటే బిజినెస్ ఎక్కడికో వెళ్తున్నట్లు అన్నట్లుగా అతను అనడంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ అని గగన్ అంటూ ఉంటాడు. సరే మనం మీటింగ్కి వెళ్దాం రండి అని అతను వెళ్ళిపోతాడు. అతను నా గురించి ఏదో అడిగినట్లు ఉన్నాడే అని భూమి అంటే, నీకు కాబోయే భార్య అని అడిగాడు. కాదు నా పిఏ అని చెప్పాను అని గగన్ చెప్పడంతో భూమి సంతోషపడుతూ మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఏదో అన్నట్టున్నాడే అని భూమి అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పాడు, సరే వెళ్దామా అని గగన్ అంటాడు. ఇక గగన్ మీటింగ్ రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ ఇవ్వు అని భూమి దగ్గర ల్యాప్టాప్ తీసుకొని, నేను మొత్తం కోడ్ వేశాను అదంతా చెక్ చేసుకోండి అని చెప్పడంతో భూమి పేపర్లని వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. నీ పేరేంటి అని అతనే అడగడంతో భూమి అని సమాధానం చెప్తుంది. పేరు పర్సనాలిటీ అన్నీ అదిరిపోయాయి అని అతను అసభ్యంగా అంటూ ఉండడంతో గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు.